ఎంత మేలు జరిగింది అక్కడ, రౌడీ షీటర్లు తోక ముడిశారా లేదా అనేది ప్రజాభిప్రాయం సేకరిస్తాం. ఎందుకండి కులాన్ని ముందుకు తీసుకొస్తారు? ఎందుకు కులాన్ని ముందుకు తీసుకొస్తారు? మతాన్ని ముందుకు తీసుకొస్తారు? వాసుదేవం గారు కసప్ ఒకడు ఉన్నాడు కదా, బొంబాయిలో దాడులు జరిగితే కసప్ ఉన్నాడు చూడండి. ఆ కసపు కూడా అడ్డం పడేటట్టున్నారు వీళ్ళు. కసపు కూడా మావాడే, కసపుని శిక్షించద్దండి, మా కులానికి మా మతానికి సంబంధించినోడు అని కూడా మాట్లాడేటట్టున్నారు వీళ్ళని వదిలేస్తే. ఇది కరెక్టా? మీరు కూడా ప్రభుత్వం కూడా సురేంద్ర నాయుడు గారు ప్రభుత్వం కూడా మొహమాటాలు వదిలేయాలి కదా. యోగి ఆదిత్యనాథ్ లాగా ఎందుకు వ్యవహరించట్లేదు? ఏం మొహమాటాలు వస్తున్నాయి? నేనేమంటున్నా అంటే, నేను బాధగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా, ఇలాంటి వాటి మీద ఉప్పు పాదం పెట్టాలా? ఏదైతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పెట్టాడో బుల్డోజర్ పెట్టాలండి. ఎవడైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, ఎవరైతే జనజీవన స్రవంతిలో కలవకుండా జనాలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద బాబు గారు బుల్డోజర్ పెట్టాలి. బుల్డోజర్ వాడి ఇంటికి బుల్డోజర్ పోవాలి. బుల్డోజర్ పోతే అప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు క్షీణించుకున్నా ఉంటాయి.